ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు కనుక వీడియో వచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియో వచ్చేసరికి ఏంటంటే ఆ రోజు సాటర్డే అండి. సాటర్డే రోజు కాబట్టి కొంచెం లేట్గానే లేచాము, ఎందుకంటే పిల్లలకి ఎట్లాగో హాలిడేస్, హస్బెండ్ని కూడా ఆఫ్ కాబట్టి కొంచెం లేట్గానే లేచాను. ఇంకా లేచేసి ఇల్లంతా ఊడ్చేసుకొని తుడిచేసుకొని ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, ఇదిగోండి ఇక్కడైతే జీలకర్ర, వాము, సోంపు, అల్లము, పసుపు, కొన్ని మెంతులు వేసేసి వాటర్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది మార్నింగ్ డ్రింక్ లాగా తాగుతున్నామండి ఈ మధ్య, నేను మా పెద్ద పాప ఇద్దరము. ఇంకా దాన్ని అయితే పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇంకా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి, వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అండి, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్. ఇంకా ముందు రోజు నైటే మా హస్బెండ్ అయితే నానబెట్టేశారు వాటిని. ఇదిగోండి వాటర్ కూడా 3 గ్లాసెస్ పోసాను. అది 2 గ్లాసెస్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్నాం అనమాట. ఇంకా అది మరిగేలోపు నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను అనమాట. ఇంకా మా సర్వెంట్ కూడా వచ్చేసి తను కూడా గిన్నెలు అయితే దొమ్మేసిపోయింది. ఇంకా ఇది నాకు మా పెద్ద పాపకి ఇద్దరికి పోసేసాను. ఇంక ఇద్దరం తాగేసామన్నమాట. ఇంకా తనైతే ఫ్రెష్ అప్ అవుతుంది. నేను అది తాగేసిన తర్వాత ఇంకా కొంతసేపు తర్వాత ఇది కొన్ని డ్రై ఫ్రూట్స్, నలుగురికి 4 భాగాలు అనమాట డ్రై ఫ్రూట్స్. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తినేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి మా పెద్ద పాపకు కూడా డ్రై ఫ్రూట్స్ అయితే ఇచ్చేసాను. మా చిన్నది కొన్నే తింటుంది అనమాట సెలెక్టెడ్. ఇంకా అది కూడా తినేసింది, మా హస్బెండ్ కూడా తినేసారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎందుకో ఈ మధ్య చాలా హెల్త్ అప్సెట్ అవుతుందండి. ఎందుకు ముఖ్యంగా ఏంటంటే పీరియడ్కి ముందు, పీరియడ్ అయిపోయిన తర్వాత చాలా నీరసంగా అవుతుందన్నమాట. ఇంకా అందుకోసం కొంచెం హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలండి. ఎందుకంటే ఇంకా వయసు పెరిగే కొద్దీ హెల్త్ పైన ఇంకా కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువ చేసుకోవాలని అనిపిస్తుంది అనమాట ఈ మధ్య. ఇంకా అందుకోసం ఫస్ట్ ఏంటంటే మెయిన్ వెయిట్ లాస్ అవ్వాలన్నట్టు అయితే స్టార్ట్ చేశాము. ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేశానండి. ఎందుకంటే ముందు రోజు ఏం నానబెట్టలేదు, ఏం చేయలేదు. రోజు ఇడ్లీ దోశ దీన్ని చిరాకు పుడుతుంది, కొంచెం వేడి ఉప్మా చేస్తా అనేసరికి సరే చేయమని చెప్పారన్నమాట మా పిల్లలు, మా హస్బెండ్. ఇంకా అందుకోసమే చట్నీ అయితే మా హస్బెండ్ చేశారు. ఇంకా ఉప్మాతోటి, పల్లి చట్నీతోటి కొంచెం మ్యాంగో పికిల్ ఉంటే అది వేసేసుకొని ఇంక అందరం అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పప్పుని కొంచెం వేయించేసి, ఇది ఏంటంటే విస్మయ్ ఫుడ్ అండి. విస్మయ్ ఫుడ్లో చూసి కారం పప్పు చేశానమాట ఆ రోజు రాయలసీమ స్టైల్లో. ఇది వచ్చేసి ఏంటంటే నూనె వంకాయ కోసం మసాలా అనేది వేయించి పెట్టారు మా హస్బెండ్. ఇక్కడ ఏంటంటే ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ముందు వేయించిన పప్పు ఉంది కదా, కందిపప్పు, ఒక కప్పు తీసుకున్నాను. దాంట్లోకి సరిపడా ఎండుమిర్చి, ఒక పెద్ద ఆనియన్, కొంచెం చింతపండు, పసుపు ఇవన్నీ వేసేసి ఇంకా పప్పుకు సరిపడా వాటర్ పోసేసి ఒక 3-4 విజిల్స్ అయితే పెట్టేయాలి. ఇందులో వెజిటబుల్స్ ఏమీ ఉండవండి. ఇంకా ఆ రోజైతే చిన్న పాపకు తలస్నానం పోసానని ఇంకా తల అయితే దులిపేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే నూనె వంకాయ చేస్తున్నారండి. అదైతే మా హస్బెండే చేశారనమాట. చిన్న వంకాయలు అనమాట. అసలు ఎంత టేస్టీగా వచ్చిందంటే కర్రీ, అంత టేస్టీగా వచ్చిందండి నిజంగా. అసలు నాకు వంటలు నేర్పించిందే మా హస్బెండ్. చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట ఇలాంటి స్పెషల్స్. ఇంకా నేను ఏమో పప్పు చేసేసాను. అది పప్పు ఉడికిపోయిన తర్వాత ఇంకా పోపు పెట్టేసుకోవడమే నార్మల్గా. ఇంకా రైసు ఇంకా అవన్నీ అయిపోయాయి. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంక అప్పటికి లంచ్ టైం కూడా అయిపోయింది. దట్టు మార్నింగ్ ఉప్మా తిన్నారు కాబట్టి ఇంకా కొంచెం ఫాస్ట్గానే లంచ్ అయితే చేసేసాము అందరము. వంకాయ కర్రీ అయితే మామూలుగా లేదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా కిచెన్లో గిన్నెలు తోమేసింది కదా మా సర్వెంట్. ఇంకా అవన్నీ అయితే మొత్తం అయితే సర్దేసుకున్నాను. సర్దేసుకున్న తర్వాత ఇదిగోండి రోజు మార్నింగే తీసామన్నమాట. బెడ్కి కుషన్ ఉంటుంది కదా, అది తీసామన్నమాట. ఎందుకంటే అన్ని మరకలు అయిపోయిందండి. అసలు దాన్ని ఎప్పటి నుంచో ఉతుకుదాం అనేసి అనుకుంటున్నాము, కానీ ఆ రోజు కుదిరిందనమాట. మా హస్బెండ్ మార్నింగ్ మేము లేచిన వెంటనే దాన్ని తీసేసి మిషన్లో అయితే వేసేశారు. ఇంకా కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నామన్నమాట. ఎందుకంటే చెప్పాను కదా చాలా నీరసంగా ఉంది అనేసి ఆ రోజు. ఇంకా నేనైతే కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవి డ్రై ఫ్రూట్స్ అండి. ఈ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏంటంటే లూలు మాల్కి వెళ్ళాం కదా మేము రీసెంట్గా. లూలు మాల్కి వెళ్ళినప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ నట్స్ అయితే తీసుకొని వచ్చామన్నమాట. కొన్ని నట్స్ ఏమో ఇంట్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రోటీన్ పౌడర్ తయారు చేయాలండి. ఎందుకంటే అసలు డ్రై ఫ్రూట్స్ తింటున్నాంలే కానీ అసలు ఇంతకుముందు చాలా ఎక్కువ చేసేదాన్ని ప్రోటీన్ పౌడర్. అసలు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి దీన్ని చేయడమే మర్చిపోయాను. ఇంకా పిల్లలు కూడా అడుగుతున్నారనేసి ఇంకా మా హస్బెండే స్టార్ట్ చేశారనమాట చేయడము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా పెద్ద పాపే తన ప్రాజెక్ట్ వర్క్స్ అయితే చేసుకుంటుంది. ఇంకా అవన్నీ ఉన్నాయి కదా, తీసుకున్న నట్స్, సీడ్స్ అవన్నీ తీసేసి ఒకదాని తర్వాత ఒకటైతే అన్నీ అయితే వేయించుతున్నారనమాట. ఇంకా ఇదిగోటి ఇక్కడ వచ్చేసి ఏంటి పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్,
ఇక అవి వేయించుతూ ఉన్నారు. తనేమో కిచెన్లో, నేనేమో ఇంకా లేచేసి బట్టలు ఉన్నాయండి, ఆరిపోయిన బట్టలు మార్నింగ్ అట్లనే ఉన్నాయన్నమాట. ఇంకా ఇవైతే మడత పెడుతున్నాను టీవీ చూసుకుంటూ. ఇంకా ఆయనైతే కిచెన్లో అవైతే వేయించుతున్నారనమాట. ఇది వచ్చేసి ఏంటంటే కటోరీ ఉంటుంది కదా, కటోరీ లేదు యాక్చువల్గా, అది తీసుకొచ్చేసి మళ్ళీ తర్వాత దాన్ని అయితే వేయించారనమాట. ఇంక వీటన్నిటిని కూడా మంచిగా కోర్సుగా అంటే పల్స్ ఇచ్చుకుంటూ మంచి గ్రైండ్ చేసేసి దాంట్లోకి అయితే జాగరీ పౌడర్ అయితే కలిపేశారండి. మా పిల్లలు ఏంటంటే పౌడర్ రూపంలో ఉంటేనే తింటారనమాట. ఇంకా అందుకోసమే పౌడర్ లాగానే చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి ఈవినింగ్ ఎన్ని గంటలకి 5 o'clock అనమాట. మా చిన్న పాపకి డ్యాన్స్ క్లాస్ ఉంటే తన్ని డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసేసి కూచిపూడి క్లాస్లో ఇంకా నేను, మా హస్బెండ్, మా పెద్ద పాప ముగ్గురం అయితే అలా గ్రౌండ్కి అయితే వచ్చామన్నమాట. అసలు ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉందండి. అసలు నేనైతే ఏదో ఒక 2 రౌండ్స్ అలా తిరిగేసాను. అప్పటికి అసలు చెమటలు కారిపోతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా అక్కడ ఒక 1.5 hour అలా టైం స్పెండ్ చేసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మా చిన్నదాన్ని డ్యాన్స్ క్లాస్ నుంచి తన్ని కూడా పిక్ చేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి ఇంకా బ్రష్ అయితే చేసేసాను. మేము అందరం మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ బ్రష్ చేస్తామన్నమాట. ఇంకా బ్రష్ చేసిన తర్వాత ఒక స్ట్రాంగ్ కాఫీ అయితే తాగుతున్నాం అన్నమాట. ఏంటంటే ట్రైపాడ్ బుక్ చేశారనమాట. అది రావాలి యాక్చువల్గా ఆ రోజు ఈవినింగ్, ఇంకా రాలేదేంటి అనేసి ఇంకా మా హస్బెండ్ తోటి కూర్చుంటూ మాట్లాడుతూ కాఫీ అయితే తాగుతున్నాను. కాఫీ తాగుకుంటూ ఇంకో దిక్కు పిండి అయితే కలుపుతున్నాను, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది, కొంచెం టైము 7 అలా అవుతుంది అనేసి ఇంకా నైట్ చపాతీ కావాలి అన్నట్టు ఇంకా పిండి కలుపుకుంటూ కాఫీ అయితే తాగేసాను అనమాట. ఇంకా కాఫీ తాగేసిన తర్వాత ఇదిగోండి నేను బుక్ చేసిన ట్రైపాడ్ అయితే వచ్చిందండి. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, కానీ నాకు వచ్చిన ట్రైపాడ్ మాత్రం వేరనమాట. ఇంకా నేను, మా 2 పాపలు, ఇంకా మా హస్బెండ్ అందరం కలిసి ఇంకా దాన్ని అయితే ఓపెన్ చేసేసి అది ఎలా పెట్టాలి ఏంది అలా అని చూసేసారు. కానీ ఎందుకు నాకు అంత బాగా నచ్చలేదు అనమాట ట్రైపాడ్. నాకు అంత కన్వీనియంట్గా ఉండలేమో అన్నట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే అది ఫోన్ పెట్టే దగ్గర మంచి లేదండి. అందుకనే నాకు ఇంకా మా హస్బెండ్కి చెప్పేశాను అనమాట, నాకు నచ్చలేదు, దీన్ని రీప్లేస్ చెయ్యి, వేరేది కావాలి అంటే సరే అని మళ్ళీ రీప్లేస్ చేశారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మార్నింగ్ పప్పు ఉంది కదా, ఇంకా మార్నింగ్ పప్పు ఉంటే ఇంకా దాన్ని అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ ఒక్కరే టెంపుల్కి వెళ్ళారు, ఎందుకంటే నేను వెళ్ళకూడదు టెంపుల్కి. ఇంకా అందుకోసమే మా హస్బెండ్ ఒక్కరే ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళారు, ఇంట్లో పూజ చేసేసుకొని. ఇంకా నేనైతే చపాతీ చేస్తున్నాను, ఇంక పిల్లలు ఇద్దరేమో టీవీ చూస్తున్నారనమాట. ఇంకా ఆయన కూడా వచ్చేసారు టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఇదిగోండి పుల్కా చేశారనమాట. తలా ఒక్కొక్క పుల్కా తినేసరికి కడుపు నిండిపోయిందనమాట. ఇంకా పుల్కా విత్ బ్రింజాల్ కర్రీ, ఇదిగోండి బ్రింజాల్ కర్రీ ఎంత ఉందో చూసారు కదా, కొంచెం ఉందన్నమాట. ఆ బ్రింజాల కర్రీ కొంచెము, ఇంకా కొంచెం వచ్చేసి పప్పు ఉంది కాబట్టి ఆ పప్పు వేసేసుకొని ఇంకా కొంచెం రైస్ ఉండే మార్నింగ్ది, ఇంకా రైస్ ఒక్కటే మా చిన్న పాప ఒక్కటే తింటుంది నైట్. అది ఇంకా అది మేము అందరం కలిసేసి నైట్ డిన్నర్ అయితే తినేసాము. పప్పు, బ్రింజాల కర్రీ, చపాతీ అండ్ రైస్ తోటి ఇంకా టీవీ చూసుకుంటూ డిన్నర్ అయితే తినేసామన్నమాట. ఇక డిన్నర్ తినేసిన తర్వాత ఏముంది, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ ఇంకా నీట్గా సర్ది పెట్టారనమాట. ఇంకెందుకంటే నైట్ చేసుకోవాల్సింది ఏముంటుంది, ఆ కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఏమేమి తోమాలో గిన్నెలు అవన్నీ కూడా పక్కకు పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే ట్రైపాడ్ పెడితే అసలు వీడియో ఎలా వస్తుందో ఏంటో అనేది చూస్తున్నామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా మా చిన్న పాప కాలికి బొబ్బు వచ్చిందండి, అదే చూస్తుందన్నమాట. ఇంకా అక్కడ కొంచెం కొబ్బరి నూనె రాయమని చెప్పారు మా అత్తయ్య, అదే రాసాం. ఇదేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్కి